తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. ఎట్టకేలకు సిజేపీ లీడర్స్ ప్రొటెస్ట్ చేస్తున్న ఫలితం దక్కింది. ఎస్, మీరు విన్నది నిజమే. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. సో ఎట్టకేలకు ఢిల్లీ జంతర్ మంతర్లో చేస్తున్న ప్రొటెస్ట్, వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన అహంకారం మొత్తం కూడా దింపేశారు సిజేపీ పార్టీ లీడర్స్, అదేవిధంగా జెన్జీ కిడ్స్. మీరు వింటున్నది నిజమే. ఒక్కసారి మనం ఫోటోలో చూసుకోవచ్చు ధర్మేంద్ర సింగ్. సో జాతీయ జెండాలు పట్టుకొని నేషనల్ ఆంథమ్ పాడుతూ సో సక్సెస్ గెలిచింది అంటూ కూడా కొంతమంది నినాదాలు వ్యక్తం చేస్తున్నారు. సో చాలామంది కొంతమంది దగ్గర పటాకాయలు కాలుస్తున్నారు. సో ధర్మేందర్ రాజీనామా చేశారంటూ కూడా. సో ప్రస్తుతం ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి అయితే చాలా అన్కంట్రోల్ ఉంది. మొత్తం కూడా పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సో ఎక్కడ అల్లర్లు చేయకూడదు, ఎక్కడ ఇది చేయకూడదు అని చెప్పి కూడా పోలీసులు దిగున్నారు. సో ప్రస్తుతానికి ఎట్టకేలకు నిన్న పోయేసి భేటీ అయ్యారు కేంద్రంతో. సిజేపీ నాయకులు వాళ్ళు పెట్టిన డిమాండ్స్ రెండు కూడా నిన్న నిర్వహించారు. సో నిన్న ఏదైతే డిమాండ్స్ పెట్టారో నష్టపరిహారం ₹1 అదేవిధంగా వాళ్ళ మీద పెట్టిన కేసెస్ అన్నీ కూడా తీసేయాలంటూ కూడా 2 డిమాండ్స్ పెట్టారు. నిన్నే ఒప్పుకోవడం జరిగింది కేంద్రం కూడా. ఈరోజు ఒకరోజు గడువు కోరారు 3వ డిమాండ్కి. కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా కోరితే ఈరోజు ఒక్కరోజు గడువు కావాలన్నారు. ఆ ఒక్కరోజు గడువు కూడా తీరిపోయింది. ఈ రోజు రాజీనామా ఇందాక ఒక ఎగ్జాక్ట్ 5 minutes బ్యాకే రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు జంతర్ మంతర్లో చేస్తున్న స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ప్రొటెస్ట్ సక్సెస్ అయినట్లుగా కూడా. ఒక పక్క దేశానికి జాతీయ జెండా పెట్టి సెల్యూట్ చేస్తూ సక్సెస్ ఖచ్చితంగా గెలిచిందంటూ కూడా చెప్తా ఉన్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా. చాలామంది నటులు అందరూ కూడా పోస్టులు పెట్టారు, ట్వీట్లు చేశారు. ఒక ప్రొటెస్ట్, ఒకప్పుడు ప్రొటెస్ట్ అంటే చెగువేరా మనకి గుర్తొచ్చేటోడు. అదే ఇప్పుడు పక్కదారి పట్టకుండా ప్రొటెస్ట్, లాఠీ చార్జీలు, దెబ్బలు తిని, రాళ్ల దెబ్బలు తిని, మీరు విజువల్స్లో చూస్తే సీరియస్లీ ఒక అతనికి పోలీసులంతా చుట్టుముట్టి లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే ఒక్కొక్కడు ఎలా కొడతా ఉన్నారో ఆ విజువల్ చూస్తూ ఉంటేనే భయంకరంగా ఉంది. సో ఆ దెబ్బలు కూడా తట్టుకొని అవన్నీ నిలుపుకొని వాళ్ళంతా కూడా ఒకే నినాదం పైన ఉన్నారు. అందుకే ఈరోజు న్యాయం గెలిచింది. వాళ్ళకి ప్రొటెస్ట్ ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అవన్నీ కూడా దక్కింది. నెక్స్ట్ ఏదైతే నీట్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా అదొక ఎడ్యుకేషన్ సిస్టమ్గా ఇవన్నీ తయారు చేసి ప్రణాళిక సిద్ధం చేసి సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా ప్రధానమంత్రి ఆల్రెడీ నిన్న ఎక్స్ వేదికగా ప్రకటించారు. సో ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి, రాజీనామా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. జెన్స్ అంతా కూడా టపాకాయలు కాల్చుకుంటున్నారు చాలా మంది. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఢిల్లీలో అయితే అన్కంట్రోల్ ఉంది, పోలీసులు అయితే భారీగా మోహరించున్నారు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ వి మీడియా.